హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. వైసీపీలో మిగిలిన 8 మందిలో 5గురిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీపై అభిమానం ఉన్న అవసరాల రీత్యా వైదొలగాల్సిన పరిస్థితి కొందరు ఎదుర్కొంటుండగా ఫ్యాన్ స్పీడ్ తగ్గిపోవడంతో ఉక్కపోత పెరిగిపోయిందేమో, వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు అనుకుంటున్నారు. రాజ్యసభలో హై స్పీడ్ చూపిద్దామనుకున్న అధినేతకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. అయిన వారు అనుచరులు హక్కున చేర్చుకుంటారని భావించిన వారు కూడా వరుసగా బాయ్ బాయ్ అంటున్నారు. ఇక మిగిలిన వారు అదే ధారణ వెళ్దామనే ఆలోచనలో ఉన్నారట. ఇంతకీ మిగిలేది ఎందరు? అసెంబ్లీ ఎన్నికలలో ఓటమితో కుదేలైన వైసీపీకి రాజ్యసభ సభ్యులే ఓదార్పుగా నిలుస్తారని అంతా భావించారు. టీడీపీ కూటమికి తిరుగులేనంత బలం ఉన్నా 2 ఏళ్ల వరకు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం లేదన్న ధీమాతో కేంద్రంలో తమకు ఎదురే లేదన్నట్లుగా భావించింది వైసీపీ అగ్రనాయకత్వం. తీరా రోజులు గడుస్తున్న కొద్దీ పార్టీ అధినేతకు షాక్ మీద షాక్ ఇస్తూ రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరిగా పార్టీని వీడిపోతున్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ రావు రాజ్యసభతో పాటు వైసీపీకి రాజీనామా చేయగా, తాజాగా బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య కూడా రామ్ చెప్పేశారు. తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యను రాజ్యసభ సభ్యుడిగా అనూహ్యంగా ఎంపిక చేసిన వైసీపీకి అంతే అనూహ్యంగా షాక్ ఇచ్చారు కృష్ణయ్య. మోపిదేవి, మస్తాన్ రావు పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో ఆర్ కృష్ణయ్య కూడా అదే ఆలోచనలో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తే, తాను పార్టీ మారేదే లేదని మీడియా ముఖంగా ప్రకటించిన కృష్ణయ్య ఇప్పుడు ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా రాజీనామా చేయడం వైసీపీలో కలకలం రేపుతోంది. ఇక కృష్ణయ్య రూట్లో ఇంకెందరూ పార్టీని వీడుతారనే చర్చ కూడా ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీకి 8 మంది రాజ్యసభ సభ్యులు మిగలగా వీరిలోనూ కొందరు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. తమ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుని అధికార పార్టీతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో అధినేత జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమాల్ నత్వాని, నిరంజన్ రెడ్డి, రఘురామిరెడ్డి, గొల్ల బాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. ఇక వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వంటి వారు ఇంతకు ముందే పార్టీ మారేదే లేదని ప్రకటించారు. అయితే ఆర్ కృష్ణయ్య కూడా ఇదే మాట చెప్పి రాజీనామా చేయడంతో మిగిలిన ఎంపీలలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొందంటున్నారు. ప్రస్తుతం ఉన్న 8 మందిలో జగన్ బాబాయి, వైవి సుబ్బారెడ్డి ముఖ్య నేత విజయసాయిరెడ్డి, జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డి మాత్రమే పార్టీలో కొనసాగే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందిన పరిమాల్ నత్వాని టెక్నికల్ గా వైసీపీ రాజ్యసభ సభ్యుడే అయినప్పటికీ పార్టీతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. అవసరం అనుకుంటే ఆయన బీజేపీకి గూటికి చేరిపోవడం కూడా పెద్ద విషయమేమీ కాదంటున్నారు. ఇక గొల్ల బాబురావు తీరు ఎప్పటి నుంచో సందేహాస్పదంగా ఉంటుందంటున్నారు. రాయలసీమకు చెందిన మేడ రఘురామిరెడ్డి పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి వ్యాపారాల రీత్యా బీజేపీతో సన్నిహితంగా మెలగాల్సి ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ నలుగురిలో ఎవరైనా ఏ క్షణమైనా బాయ్ బాయ్ చెప్పే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఇక గోదావరి జిల్లాకు చెందిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అడుగులు సందేహాస్పదంగా ఉన్నాయి. ఆయన కూడా పార్టీ మారనని గతంలో ప్రకటించారు. కృష్ణయ్య టాటా చెప్పిన తర్వాత బోస్ కూడా భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. గోదావరి జిల్లాలో ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన బోస్ అధికారిక కూటమి వైపు చూస్తున్నట్లుగా చాలా రోజులుగా ప్రచారం ఉంది. ఆయన సొంత నియోజకవర్గం రామచంద్రపురానికే చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల జనసేన వైపు చూస్తున్నట్లుగా మరోవైపు ప్రచారం జరుగుతోంది. ఇక త్రిమూర్తులు, బోస్ ఇద్దరూ కూడా గతంలో రాజకీయ ప్రత్యర్థులైన ప్రస్తుతం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. దీంతో ఇద్దరూ కలిపి పార్టీకి షాక్ ఇస్తారా, లేక ఎవరో ఒకరే వెళ్ళిపోతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలా వైసీపీలో మిగిలిన 8 మందిలో 5గురిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. పార్టీపై అభిమానం ఉన్నా అవసరాల రీత్యా వైదొలగాల్సిన పరిస్థితి అయితే కొందరు ఎదుర్కొంటుండగా, ఢిల్లీలో పనిలేని పోస్టులో ఉండే కన్నా ఆ పదవిని అధికార పార్టీకి అప్పగించి మేలు పొందడం మంచిదనే ఆలోచనలో మరికొందరు ఉన్నట్లుగా చెప్తున్నారు. మొత్తానికి వరుస పరిణామాలతో వైసీపీలో గందరగోళం కొనసాగుతుందంటున్నారు. ఇక ఈ వలసకు ఎక్కడ బ్రేక్ పడుతుందనేది ప్రస్తుతం అయితే సస్పెన్స్ గా మారింది.